జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ని ఏ విధంగా చేశారు అనేది మీరు అందరూ తెలుసుకోవాలి. లిక్కర్ షాపులకు వెళ్తే 50% క్యాష్ తీసుకుంటారు, 50% వైట్ తీసుకుంటారు. 50% క్యాష్ ఎక్కడికి వెళ్తుందంటే తాడేపల్లి గూడెంకి వెళ్తుంది, 50% వైట్ మనీ గవర్నమెంట్కి వెళ్తుంది. పోనీ తీసుకుంటే తీసుకున్నాడు ఆ 50%, కనీసం మంచి మందన్నా ఇచ్చాడా అంటే ఆ మందులో ఎన్ని రకాలు చేశారో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. మంచి మందుకి కల్తీ మందుకు తేడా ఏంటి? కల్తీ మందు అంటే రైస్ నుంచి మందు తయారు చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫిల్టర్ చేసుకుంటా వస్తే కల్తీ అన్నీ పోయి చివరికి స్వచ్ఛమైన మందు వస్తుంది. మందు పాడుదైనా కూడా అందులో కూడా స్వచ్ఛమైన పాడు ఉంటుంది. 4 సార్లు ఫిల్టర్ చేసే కొద్దీ వచ్చే అమౌంట్ తగ్గిపోతా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బ్రాండ్స్ బూమ్ బూమ్ ఇట్లాంటి బ్రాండ్స్ అన్ని 4 సార్లు ఫిల్టర్ చేయాల్సింది ఒకసారి ఫిల్టర్ చేసి వదిలేసి సీసాలో పోసి మొత్తానికి అమ్మారు. ఈ విధంగా తాగిన వాళ్ళు ఆ స్పిరిట్కి బానిసైపోయి ఆ మందుని వదల్లేక కాలేయాలు పాడై ఎంతో మంది చనిపోయారు. చాలా మంది రాజకీయ నాయకులు అవినీతి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి దుర్మార్గపు అవినీతి పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వారి బృందం అని మీరు అందరూ తెలుసుకోవాలి.